బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జరిగిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 రద్దయింది. ఈ నెల 3న జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్లో గెస్ట్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాథమిక సమాచారం మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్డీఏ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో గెస్ట్ పేపర్ పరీక్షకు ముందే ఎలా సర్క్యులేట్ అయ్యింది, దీని వెనక ఎవరైనా వ్యవస్థీకృత ముఠా ఉందా అన్న కోణంలో సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతికి అప్పగించింది. విచారణకు అవసరమైన అన్ని రికార్డులను సిబిఐకి అందించింది. పూర్తిగా సహకరిస్తామని ఎన్డీఏ స్పష్టం చేస్తుంది. దేశవ్యాప్తంగా జరిగిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 రద్దయింది. ఈ నెల 3న జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్లో గెస్ట్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్డీఏ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లో గెస్ట్ పేపర్ పరీక్షకు ముందే ఎలా సర్క్యులేట్ అయ్యిందని, దీని వెనుక ఏదైనా వ్యవస్థీకృత ముఠా ఉందా అన్న కోణంలో సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేతికి అప్పగించింది. విచారణకు అవసరమైన అన్ని రికార్డులను సిబిఐకి అందించింది. పూర్తిగా సహకరిస్తామని ఎన్డీఏ స్పష్టం చేస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. అసెంబ్లీలో అత్యంత కీలకమైన బల పరీక్షకు సమయం దగ్గర పడుతున్న వేళ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తిరుపత్తూరు నియోజకవర్గ ఫలితంపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు వెకేషన్ బెంచ్ సంచలనమైన తీర్పునిచ్చింది. ఆ నియోజకవర్గంలో టీవీకే తరపున గెలిచిన అభ్యర్థి శ్రీనివాస సేతుపతిపై కోర్టు మధ్యంతర ఆంక్షలు విధించింది. రేపు అసెంబ్లీలో జరగబోయే విశ్వాస పరీక్షల్లో ఆయన పాల్గొకుండా స్టే జారీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సభలో బలాబలాల లెక్కలు పూర్తిగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుపత్తూరు నుంచి పోటీ చేసిన టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి డిఎంకే సీనియర్ నేత పెరియకుప్పన్పై కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు సమయంలో అధికారులు ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని, ఉద్దేశపూర్వకంగానే తనను ఓడించారని పెరియకరుప్పన్ సాక్ష్యాధారాలతో సహా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకుని తుది తీర్పు వచ్చే వరకు కూడా సేతుపతిని సభకు దూరంగా ఉండాలని ఆదేశించింది. తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. అసెంబ్లీలో అత్యంత కీలకమైన బల పరీక్షకు సమయం దగ్గర పడుతున్న వేళ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తిరుపత్తూరు నియోజకవర్గ ఫలితంపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు వెకేషన్ బెంచ్ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో టీవీకే తరపున గెలిచిన అభ్యర్థి శ్రీనివాస సేతుపతిపై కోర్టు మధ్యంతర ఆంక్షలు విధించింది. రేపు అసెంబ్లీలో జరగబోయే విశ్వాస పరీక్షలో ఆయన పాల్గొకుండా స్టే జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సభలో బలాబలాలు లెక్కలు పూర్తిగా మారిపోయే పరిస్థితి కనబడుతుంది.
జరుగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుపత్తూరు నుంచి పోటీ చేసిన టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి డిఎంకే సీనియర్ నేత పిరియక్కర్పన్పై కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సమయంలో అధికారులు ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని, ఉద్దేశపూర్వకంగానే తనను ఓడించారని పిరియక్కర్పన్ సాక్ష్యాధారాలతో సహా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ప్రాథమిక ఆధారాలను పరిగణలోకి తీసుకుని తుది తీర్పు వచ్చే వరకు కూడా సేతుపతిని సభకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఈ ఒక్కదానితోనే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ అన్నా డిఎంకేలో రెండుగా చీలిపోయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి మద్దతు ఇస్తామంటూ మరొకరి నేతృత్వంలో ముందుకు వెళుతున్న ఈ తరుణంలో ఇదేమన్నా పెద్ద ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటారా? రైట్ లక్ష్మి, అయితే తమిళనాడు రాజకీయాల్లో సంబంధించి కూడా హైడ్రామా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఎన్నికలు జరిగాయో దాంట్లో టీవీకే సంబంధించి కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యం కావచ్చు, అక్కడ డిఎంకే అన్నా డిఎంకేకి సంబంధించి కావచ్చు, ఇంకా మద్దతు ఏదైతే ఆ ప్రకటనకు సంబంధించి కావచ్చు, మొత్తంగా హైడ్రామా కొనసాగుతూ వచ్చిన నేపథ్యంలో ఎన్నికలకు విజయ్ టీవీకే చీఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ కి ఏదైతే టీవీకేకు ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించి కూడా టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పైన కూడా మద్రాస్ హైకోర్టు సంబంధించి కూడా ఈ రకమైన తీర్పును వెలువరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక టీవీకే తరఫున పోటీ చేసి గెలిచిన అభ్యర్థి శ్రీనివాస సేతుపతిపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రేపు జరగబోయే అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఆయన పాల్గొనొద్దు అంటూ కూడా స్టే విధిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా ఏదైతే పూర్తిగా బలాబలాల లెక్క పూర్తి మారిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల జరిగిన ఎలా మారిపోతుంది హరీష్? అయితే ప్రధానంగా చూసుకుంటే బలాబలాలు మారిపోవటానికి అన్నా డిఎంకేకి సంబంధించి ఇప్పుడు సగం మంది చీలిపోయినట్లుగా తెలుస్తుంది, వార్తలు వస్తున్నాయి. దానిలో వాస్తవం ఉందంటారా? మరోవైపు ఇప్పటికే 120 మంది పైగా ఉన్నారు కాబట్టి ఒక్క సీట్ ప్రాబ్లం ఎలా వస్తుందంటారు? రైట్, ప్రధానంగా దీంట్లో ఊహించని శాఖ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే విజయ్ కి సంబంధించి ఇప్పటికే ఆయన 120 సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో కూడా బల పరీక్షలో నెగ్గురు నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా ఇప్పటికే అన్నా డిఎంకేకి సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు షణ్ముఖం రాజుతో కలిసి టీవీకే పార్టీలో తాము జైనైతమన్నట్టుగా కూడా ప్రధానంగా ఈ వార్తలు వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా టీవీకేతో చర్చలు జరిపిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పుడు సంబంధించిన ఒక ఎమ్మెల్యే తగ్గినా కూడా విజయ్ కి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన బల పరీక్షలకు సంబంధించిన నెగ్గే అవకాశాలు అయితే కనిపిస్తాను. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 118కి సంబంధించి కూడా మ్యాజిక్ ఫిగర్ క్రాచ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఉన్న 120కి సంబంధించి ఒక ఎమ్మెల్యే తగ్గితే 119కి సంబంధించి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా విజయ్ సీఎం గా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. దీంట్లో ఒక్క ఓటుకు సంబంధించి కూడా ఇప్పుడు ఈ ఏదైతే బల పరీక్షకు సంబంధించిన అంశాన్ని తెర మీదకి వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక దీంట్లో ప్రధానంగా మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పెరియక్కూరప్పకి సంబంధించి ఒక ఓటు తేడాతో కూడా సేతుపతిపై గెలుపొందిన నేపథ్యం కావచ్చు. డిఎంకే నేత పెరియక్కూరప్పకి 83,374 ఓట్లు పోలైన నేపథ్యం ఉంది. అలాగే టీవీకి నుంచి తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ సేతుపతికి 83,370 ఓట్లకు సంబంధించి కూడా విజయాన్ని సొంతం చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన లెక్కింపులో పొరపాటు జరిగింది. అలాగే ఏదైతే ఓట్ల ఈవీఎం సంబంధించిన లెక్కింపులో కూడా అవకతవకలు జరిగినట్టుగా కూడా ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం ఉన్నది. దీంట్లో రేపు జరిగే బల పరీక్షకు సంబంధించి కూడా శ్రీనివాస్ సేతుపతిని బల పరీక్షకు హాజరు కావనట్టుగా కూడా మద్రాస్ హైకోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా 120 మంది ఎమ్మెల్యేలు బలము ఇక టీవీకే చీఫ్ విజయ్కి ఉన్నది. దాంతో పాటుగా ఇక మరో అన్నా డిఎంకేకి సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు టీవీకేకి వెళ్ళాలని కూడా సిద్ధమవుతున్న నేపథ్యం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు రేపు టీవీకేలో జైన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇప్పటికే చాలా వరకు రహస్య మంత్రాలు జరుపుతా ఉన్నారు. మేము అన్నా డిఎంకేకి సంబంధించి కూడా కొనసాగు, ఎందుకంటే డిఎంకే అన్నా డిఎంకే సంబంధించి కూడా ఎప్పుడైతే తాము కొలాబరేషన్ 2 పార్టీలు ఒకటై టీవీకేను ఎట్టి పరిస్థితుల్లో టీవీకే చీఫ్ ను ముఖ్యమంత్రిగా కొనసాగించబోమన్న ఆ నిర్ణయాన్ని ఈ 30 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ వస్తా ఉన్నారు.
వాళ్ళకి సంబంధించి కూడా తాము ఈ నిర్ణయానికి సంబంధించి వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మేము 30 మంది ఎమ్మెల్యేలం టీవీకేలో జైలు కాబోతున్నట్టుగా కూడా వాళ్ళు టీవీకే చీఫ్ విజయ్ కావచ్చు, విజయ్తో పాటుగా ఆ టీవీకే ఉన్న నేతలతో చర్చలు జరుపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా టీవీకే చీఫ్ విజయ్ కి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో ఎలాంటి సంబంధించి కూడా ఏదైతే తనకు ఏమంటారు పార్టీ నుంచి ముఖ్యమంత్రి నుంచి కూడా వైదొలిగే అవకాశం అయితే హరీష్, ఇక్కడ మీరన్నట్టుగా ఒకవేళ ఇప్పుడు విజయ్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు కాబట్టి ఇంకొక సీటు కూడా తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ ఇంకొక ఓటు మాత్రమే కీలకం కానున్న ఈ నేపథ్యంలో ఒకవేళ మాట తూచి మేము అట్లా ఏమి కాదు, మేమందరం అన్నా డిఎంకే కలిసే ఉన్నాం అనుకుంటే మాత్రం ఎవరన్నా ఒక్క ఓటు అటు ఇటు వేస్తే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? రైట్, ఎందుకంటే ఒక్క సంబంధించి కూడా 2 స్థానాల నుంచి విజయ్ పోటీ చేసిన నేపథ్యంలో ఒక స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సిన అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఇప్పుడు దీనికి సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అన్నా డిఎంకే నుంచి 30 మంది ఎమ్మెల్యేలను షణ్ముగం త్రోల టీవీకేలో జాయిన్ కాబోతున్నాం అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం, దాంట్లో ఇప్పటికే చర్చలు జరుపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా 120 స్థానాలకు సంబంధించి కూడా టీవీకే సొంతం చేసుకుని దాంట్లో ఒక ఎమ్మెల్యే తగ్గిన 118 స్థానాలకు సంబంధించి కావచ్చు. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అన్నా డిఎంకే నుంచి కూడా విజయ్ కి టచ్ లో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి దీంట్లో ఏదైతే ఇప్పుడు కొనసాగుతున్న పరిణామ క్రమం కావచ్చు, విజయ్ కి సంబంధించి కూడా తన వ్యూహంతో ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే మనం చూడవచ్చు ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఫలితాల ప్రకటన తర్వాత కూడా రాజకీయ పరిణామాలు మారుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. తమిళనాడులో విజయ్ కి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో మొదటి సంతకం సంబంధించి కావచ్చు, అక్కడ పాఠశాలలకు కళాశాలలకు సంబంధించి అలాగే మిగతా హాస్పిటల్స్ సంబంధించి కూడా మద్యం షాపులను మూసివేయడం జరిగింది. తన నిర్ణయాన్ని పట్ల కూడా ప్రజలంతా కూడా విశ్వసిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఆ నిర్ణయాన్ని కూడా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా విశ్వసిస్తా ఉన్నారు. విజయ్ కి సంబంధించి కూడా ప్రజలకు సేవ చేయాలని కూడా ఆయన నిర్ణయంతో పట్టుదలతో ముందుకొచ్చారు. కాబట్టి తన అంకిత భావానికి మేము మద్దతు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం కల్లా కూడా ఖచ్చితంగా 30 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా టీవీకేలో జాయిన్ కాబోతున్న నేపథ్యం అయితే రేపు అసెంబ్లీకి సంబంధించి కూడా ఇదే అంశాలను కూడా బల పరీక్షలో కూడా ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా దీంట్లో ఈ ఒక్క ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి అదైతే తగ్గినా కూడా ఎమ్మెల్యే అయితే సీఎం విజయ్ కి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పొచ్చు. ఇంకా ఒక స్థానానికి సంబంధించి బల పరీక్ష తర్వాత కూడా ఒక స్థానానికి సంబంధించి ఎవరు పోటీ చేయబోతున్నారు, దాని తర్వాత జరిగే పరిణామాలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఆధారపడి ఉంటాయి, విజయ్కి సంబంధించి కూడా రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందుగానే అన్నా డిఎంకే ఎమ్మెల్యేతో కూడా చర్చలు జరుపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఈరోజు సాయంత్రం పూర్తిగా టీవీకేలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు అసెంబ్లీకి సంబంధించి కూడా బల పరీక్షలో వాళ్ళు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.